శ్రీకృష్ణ పరమాత్మ బహుదూర దృష్టితో నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, కాబట్టి నన్ను ఏ పక్షంలో యుద్ధం చెయ్యమంటే ఆ పక్షంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మని తన పక్షం వైపు ఉండమని కోరుకున్నాడని, తనకి సారథ్యం వహించమని ప్రార్థన చేశాడని మీకు విన్నవించడం జరిగింది. కృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యకపోవడానికి కారణం కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి తగినటువంటి రీతిలో తాను శత్రు సంహారం చెయ్యడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకని అంటే భీష్ముణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి శిఖండి కూర్చుని ఉన్నాడు, ద్రోణుణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, ఏదో కర్ణుణ్ణి చంపుతాను అని అర్జునుడు ఉన్నాడు, దుర్యోధన దుశ్శాసనుల్ని చంపుతాను అని భీముడు కూర్చునున్నాడు, శకునిని చంపుతాను అని చెప్పి సహదేవుడు ఉన్నాడు. ఇక వీళ్ళందరూ అలా ప్రతిజ్ఞలు చేసి ఉండగా తాను ఆయుధములు పట్టి యుద్ధము చేసి మాత్రం ఏ మహావీరుణ్ణి సంహారం చేయాలి? అందుకే యుద్ధం చెయ్యడం కన్నా యుద్ధం చెయ్యకుండా వెనక నుండి ఉత్సాహపరచడంలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించవచ్చనేటటువంటి వ్యూహాత్మకమైన ధోరణిలో తత్కారణము చేత బలరాముడు కూడా యుద్ధానికి రాకుండా నిగ్రహించడం తేలిక అనేటటువంటి ఉద్దేశ్యంతో కృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికి అంగీకరించలేదు. కానీ అర్జునుడికి సారథ్యం చెయ్యడానికి అంగీకరించాడు. ఇది జరిగిపోయిన తర్వాత సంజయ రాయబారం మొదలైనటువంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక పాండవ పక్షాన ఎవరైనా ఒక సమర్థుడైనటువంటి దూత వెళ్ళి ఆ ధృతరాష్ట్రాదులతో మాట్లాడవలసి ఉంది. ఎందుచేత అంటే ధర్మరాజు గారి మనసు సంధి వైపుకు మొగ్గుతోంది. సంధి జరిగితే బంధునాశనం ఉండదు, సంధి జరిగితే పొడమియందు అనేక మంది వీరులు పడిపోవలసినటువంటి అవసరం ఉండదు, రక్తపాతం లేకుండా రాజ్య విభాగం చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో దాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు సమర్థుడు, ఉభయపక్షముల వైపు అన్ని విషయములు తెలిసి ఉన్నవాడు, ఎవరు పూజనీయుడో ఎవరి మాట పక్కన పెట్టడం అంత తేలిక కాదో అటువంటి వ్యక్తిని పంపితే బాగుంటుంది. అన్నిటినీ మించి తమ కార్యాన్ని నిర్వహించడంలో ఒక ప్రేమ కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి సమర్థుడెవరు అని ఆలోచించాడు. కృష్ణ పరమాత్మ కన్నా అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, అటువంటి సమర్థత కలిగిన వాడు ఎక్కడ దొరుకుతాడు ధర్మరాజు గారికి? అందుకే తన సామంతుల్ని, బంధు పురోహితుల్ని అందరినీ సమావేశపరచి ఒక మాట చెప్పాడు. ఇక రాయబారానికి ఎవరినైనా పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వినా నాకు వీరొకరు కనపట్టం లేదు. అందుకే మనందరం వెళ్ళి మన పనుపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పెట్టమని మనం కృష్ణుణ్ణి ప్రార్థన చేద్దాం అని తనతో పాటుగా తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జునకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని తీసుకుని కృష్ణుడు ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ మధ్యలో ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఒకవైపు పాండవులు కూర్చున్నారు, ఒకవైపు ద్రౌపదీదేవి కూర్చుంది. కూర్చున్న తర్వాత ముందు తమ కార్యాన్ని నిర్వహించి పెట్టమని అడగవలసి ఉంటుంది కదా కృష్ణ పరమాత్మని. ధర్మరాజు గారు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. ఎంత అద్భుతంగా ప్రారంభం చేశాడంటే వాళ్ళకి కృష్ణ పరమాత్మ వినా వేరొక దిక్కు లేదని, అది దైన్యము కాదు, ఆ కృష్ణ పరమాత్మకి వాళ్ళ యందున్నటువంటి ప్రేమ చేత ఆ స్థానమునకు ఎదిగాడు. ఎందువలన అంటే కృష్ణ మాకు చిన్నతనంలోనే తండ్రి గారు వెళ్ళిపోయారు అంటే చనిపోయారు. పాండురాజు ఈ పాండవులు చాలా చిన్న పిల్లలుగా ఉండగా మరణించాడు. నిజానికి మాకు తండ్రి ప్రేమ అంటే అంత బాగా తెలియదు. మమ్మల్ని చాలా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఎవరు అంటే మా తల్లి కుంతీదేవి. కానీ నేను అనుకుంటూ ఉంటాను, కృష్ణ తండ్రి లేని బిడ్డ సమాజంలో వృద్ధిలోకి రావడం అంత తేలికైన విషయం కాదు.
తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని లోకంలో ఒక మాట. తండ్రి ఉన్నాడనుకోండి, ఆయన పరమేశ్వరుడితో సమానం. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. ఎప్పటికప్పుడు దగ్గరుండి భయం చెప్తాడు, భక్తి నేర్పుతాడు, కొడుకుని దిద్దుకుంటాడు. కానీ ఆ రెండు కర్తవ్యాలు కూడా తానే నిర్వహించవలసినటువంటి తల్లికి అది అపారమైన బాధ్యత. కాబట్టి మా తండ్రి గారు చిన్నతనంలోనే మాకు చనిపోయారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. మా నాన్నగారు వెళ్ళిపోతూ అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ, ఒరే తండ్రి లేడు మీకని మీరు బెంగపెట్టుకోకండి, తండ్రిగా నేను బ్రతికుంటే ఈ పుట్టువునకు నా బిడ్డలుగా మీరున్నందుకు, మీకు తండ్రిగా నేనున్నందుకు, నేనైనందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానో, ఏ రక్షణ మీకు కల్పిస్తానో అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, అటువంటి రక్షణ మీకు కల్పించడానికి, తండ్రిలా నిలబడడానికి మీకు కృష్ణుడు ఉన్నాడురా అని నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. నిజంగా అలా జరిగిందా భారతంలో అంటే మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అది ధర్మరాజు గారి యొక్క హృదయం. ఎంత పవిత్రమైన హృదయమో చూడండి. అంటే ఇంత జటిలమైన సమస్య ఏర్పడింది ఇవాళ. కాబట్టి ఎవరితో చెప్పుకుంటాం? తండ్రి లాంటి వాడివి కాబట్టి నీతో చెప్పుకుంటున్నాం. పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. తండ్రి అయితే ఏం చేస్తాడు బిడ్డలకి అంటే ధర్మరాజు గారు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఆపద గడవంబెట్టగా ఓపి శుభంబైన దాని నొడగొట్ప. తండ్రి ఏం చేస్తాడు అంటే ఆపదలు తొలగేటట్టు చేస్తాడు. పిల్లవాడి చెయ్యి పట్టుకుని, పిల్లవాడు తనని తాను రక్షించుకోలేని ప్రమాదకరమైనటువంటి సన్నివేశములు ఏ ఉంటాయో అటువంటి వాటి నుంచి తన బిడ్డని కాపాడుకుంటూ ఉంటాడు. వాడు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు చేస్తాడేమోనని, ఏదైనా జటిలమైన సమస్య, క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే, నాన్న ఇది ఇలా చేయకు, ఇలా చేయరా అని కొడుకు కోసమని తాను కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకుని కష్టపడి కొడుకుకి శుభాలు చేకూరుస్తాడు. ఆ కొడుకు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. తనకంటూ ఇంకా వేరు సంతోషం లేదు, బిడ్డ సంతోషం తన సంతోషం అంతే. కాబట్టి ఆపద గడువంబెట్టగా, మాకు వచ్చేటటువంటి ఆపదలు మా బుద్ధితో మేము తప్పుకోలేనివి ఏ ఉన్నాయో వాటిని తొలగించడానికి తండ్రిలా నువ్వు ఉన్నావు. నిజం కదూ. కృష్ణ పరమాత్మ అలా నిలబడకపోతే అసలు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యేవా అంటే చెప్పడం చాలా కష్టం. అందుకే ఆపద గడవంబెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూట్పను. మాకు ఏది శుభప్రదమో, ఏది మంచి చేస్తుందో అటువంటి దాన్ని మాకు చేకూర్చడానికి ఈ పుట్టువునకు, ఈ జన్మకి మా తండ్రి గారు చిన్నతనంలో వెళ్ళిపోతూ నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి కృష్ణ, నిన్ను కాకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం? ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ పని మీకు చెప్తున్నానని అనుకోకండి, అండం కాదు, ఎంత అందంగా అనుబంధాన్ని ఆవిష్కరించాడో చూడండి. నీవు మాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి, కాబట్టి నువ్వు కాకపోతే మా బాగోగులు ఎవరు చూస్తారు? ఈ ఒక్క మాట చాలు కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళడానికి సిద్ధపడ్డానికి. అంటే మాటల చేత కార్యమును ఎంత గొప్పగా సాధించవచ్చో, అవతల వారిని తమ కార్యమునందు ఆనుకూల్యత పొందేటట్టుగా ఎలా చేయవచ్చో ధర్మరాజు గారి యొక్క మాటల వలన తెలుస్తుంది. ఇంత అందంగా కూడా మాట్లాడచ్చా? పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అనిపిస్తుంది. అంత చక్కగా మాట్లాడతాడు ధర్మరాజు. అది కాపట్యం కాదు, నిజంగా ఆయన యొక్క హృదయం. కాబట్టి సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నీ కతంబుననేమ వినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. కృష్ణ, నువ్వు రాయబారానికి వెళ్ళి మాకు మహోపకారం చెయ్యాలి. సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ. నేను ఈ పని చెయ్యడమా నాకు అవసరమా అంటే
పనిలో ఏదో తక్కువ ఉందని కాదు, అన్నిటికన్నా చెప్పేవాడికి చాలా కష్టం ఎప్పుడంటే, ఒక మాట అర్థం కాలేదన్నవాడికి చెప్పడం కష్టం కాదు, 10 మాటలు అర్థం కాలేదన్నవాడికి చెప్పడం కష్టం కాదు, తాను అనుకున్నది సత్యం అవతలవాడు చెప్పింది అసత్యమని మూర్ఖపవాదన చేసేవాడికి చెప్పడం చాలా కష్టం. అది ఇప్పుడు నీకున్న కష్టం కృష్ణ. ఎందుకనంటే ఆ దుర్యోధనుడున్నాడే, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పు, ఎంత శాస్త్రీయంగా చెప్పు, ఎంత లౌకికంగా చెప్పు, ఎన్ని దృష్టాంతములతో చెప్పు, ఎంత సమర్థించి చెప్పు, తన వాదనే తనది తప్ప వాడు వినడం. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కార్యసాధన చేసుకురమ్మని నిన్ను పంపిస్తున్నాం. పైగా ఆయన దగ్గరికి రాయబారానికి వెళ్ళినా క్షేమంగా అసలు వెళ్ళిన వాడు ఉంటాడని కూడా నమ్మకం లేదు. ఎందుకని అంటే అవతలవాడికి ఉన్నటువంటి దుర్బుద్ధి అటువంటి. కాబట్టి ఇంత క్లేశమైనటువంటి పని చేయడానికి ఎవడూ ఇష్టపడడు. ఎందుకంటే వెళ్ళిన వాడికి మనసు పాడైపోతుంది. అంత మూర్ఖత్వం ఏమిటిరా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు దీన్ని సహించాలి, భరించాలి, భరించి మాట్లాడాలి. వెళ్ళి ఎవరి కోసం? మా యందు ఉన్నటువంటి ప్రేమ చేత. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. నీ చెప్తేవాడు వింటాడయా? అనడానికి అవకాశం లేకుండా చెప్తున్నాడు. సమయమిది మిత్రకార్యంబు చక్కచేయ. వాడు నా మిత్రుడు, వాడికి కష్టం వచ్చింది, మరి వాడు వింటాడా వినడా వదిలేయండి, నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలా. అంతేగాని అసలు వాళ్ళు వింటారా విండా ఇవన్నీ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఇంకా మిత్రుడి కోసమని చెప్పి తాను చెయ్యడానికి తాను ముందుకొచ్చిన స్థితి ఏముంటుంది అందులో? నిస్సందేహంగా కృష్ణ ఇది క్లేశమే, మనసుకి చాలా బరువుగా అనిపించే పనే. కానీ చేసేటప్పుడు సంతోషంగా నీకు ఉండాలి. ఎందుకో తెలుసా? మా కోసం చేస్తున్నావు కాబట్టి. మా కోసం ఎందుకు చేసినప్పుడు సంతోషంగా ఉండాలి? నిన్ను చూపి పాండుక్ష్మాపాలుండు చనియ మహాత్మా, నీవు నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి కాబట్టి బిడ్డకు వచ్చిన కష్టానికి నేను చేయడమా చేయకపోవడమా అన్న ఆలోచన తండ్రికి ఉండదు. నేను ఇది చేసి తీరవలసిందే వాడి కోసం అని ఎలా పెడతాడో నువ్వు కూడా మా కోసం ఈ క్లేశాన్ని ప్రేమతో స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి సమయమిది మిత్రకార్యంబు చక్కచేయ, నీ కతంబుననే అవినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట తక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఒక్క నీ వాక్చాతుర్యము వలన, నీకున్న గౌరవము వలన, నువ్వు మాట్లాడగలిగినటువంటి రీతి వలన, నువ్వు చేసేటటువంటి ధర్మ ప్రతిపాదన వలన అవినీతిపరుడైనటువంటి ఆ దుర్యోధనుడు మాట విని సంధికి ఒప్పుకుంటే ఎంతో సంతోషంగా అందరూ కలిసి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేనినాడు చాలా చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నావారు కానివారు అన్న మాట ఉండదు. కొన్ని కోట్ల మంది పడిపోతారు. ఆ తర్వాత రాజ్యం ఎవరికి దక్కినా అది నిత్తుటికూడైపోతుంది. అందుకే అట్లాంటి యుద్ధం జరగకుండా ఉండాలి, మాదైనటువంటి భూమి మాకు రావాలి. అలాగని ఇంత యుద్ధం జరుగుతుంది ఎందుకు లేదు అని చేతులు ముడుచు కూర్చుంటే రేపొద్దున్న మమ్మల్ని కీర్తించేవాడేవాడు, మా గౌరవం దక్కేదెలా? అంత మూర్ఖుణ్ణి ఒప్పించి మా రాజ్యం మాకు ఇప్పించాలి. అదేమన్నా తేలికైన పనే కాదు. కానీ నీ యొక్క అనుగ్రహ విశేషము చేత, నీ రాయబారము యొక్క ప్రజ్ఞా పాఠవముల చేత అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. మా వాటాకి ఏ భూమి వస్తుందో ఆ భూమిని మేము తీసుకుని పరిపాలించి సంతోషంగా ఉంటాం. కాబట్టి కృష్ణ ఈ ఉపకారం మాకు చెయ్యాలి అని కొంతసేపు మాట్లాడి, అర్ధరాజ్యమే ఇమ్మని కూడా అడగం, ఏవో ఒక్క 5 ఊళ్ళు ఇమ్మను చాలు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు. నా వారన్న వారిని పోషించుకోవాలి కదా, వాళ్ళకి కూడు గుడ్డ తినడానికి తిండి ఉండాలి కదా. దాని కొరకు 5 ఊళ్ళుంటే 5గురు అన్నదమ్ములో ఉన్నాం, ఏ గొడవ వద్దు, ప్రశాంతంగా జీవితం గడిపేస్తాం. 5 ఊళ్ళు ఇమ్మను చాలు. మేము అడిగిన ఊళ్ళు ఇచ్చినా సరే, వాళ్ళు అనుకున్న ఊళ్ళు ఇచ్చినా సరే వాళ్ళ ఇష్టమే, మా మాటగా చెప్పు అని మళ్ళీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించి, వద్దులే కృష్ణ, నువ్వు వెళ్ళవద్దు రాయబారానికి.
ఎందుకు వెళ్ళొద్దు అంటే రాయబారానికి వెళ్ళేవాడు చాలా పెద్ద సైన్యంతో వెళ్ళడు. రాయబారి ఒక్కడు ఎడతాడు, మహా ఉంటే పక్కన ఇంకో 4-5 ఉంటారు. కానీ నువ్వు ఎటువంటి ప్రదేశానికి వెడుతున్నావో నాకు బాగా తెలుసు. కేవలం 4 మాటలు చెప్తే వినేవాడు కాడని తెలుసు. ఎంత బాగా చెప్పినా వినడని తెలుసు. పోనీ వినడు కాబట్టి మనం అనుకున్న పనవదనుకుంటే నిన్ను పంపడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ వెళ్ళిన తరువాత నీకు ఏ ప్రమాదం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది. అంటే అసలు దుర్యోధనాదుల యొక్క ప్రవృత్తి ఎటువంటిదో ఆలోచించాను. కాబట్టి వెళ్ళిన తర్వాత నువ్వు క్షేమంగా ఉంటావా నాకు అనుమానం. కాబట్టి నిన్ను పంపడానికి నా మనసు రావట్లేదు. నీకు ఏదైనా జరిగిందనుకో మేమందరం ఉండి లేని వాళ్ళం అయిపోతాం. కాబట్టి అసలు వెళ్ళవద్దు కృష్ణ అన్నాడు. కృష్ణుడు ఒక నవ్వు నవ్వి, ధర్మరాజా, ఒక్కడివే వెళ్ళొద్దు అంటున్నావే, నా పౌరుష ప్రతాపములు నీకు తెలియవా? ఒకవేళ దుర్యోధనుడు అంతకే తెగిస్తే నన్నేదో చెయ్యాలని దుర్యోధనుడు అనుకుంటే, దుర్యోధనుడు కాదు నన్ను పట్టగలిగిన వాళ్ళు లేరని నిరూపించి రావడం నాకు తెలియదా? కాబట్టి ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఆ విషయాన్ని పక్కన పెట్టు. వెళ్ళి మీ పనుపున ఏం చెప్పమంటారన్న విషయం మీద నాతో మాట్లాడండి అని ధర్మరాజు గారి యొక్క సందేశాన్నంతటినీ విన్న తర్వాత, ధర్మరాజు గారి తర్వాత వాడు కాబట్టి భీముణ్ణి పిలిచాడు. పిలిచి, భీమా నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. అడిగితే భీముడు అన్నాడు, మా అన్నగారి అభిప్రాయం ఏమిటో నాది అదే అభిప్రాయం. నాకు ఇక వేరు అభిప్రాయం అంటూ ఏమీ లేదు. మా అన్నగారు కోరినట్టే 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, ప్రశాంతంగా ఉంటాం. అర్ధరాజ్యం ఇస్తే మరీ మంచిది. ఏ గొడవ లేకుండా సంధి జరగడమే అత్యంత ఆవశ్యకమైనటువంటి విశేషం. అనవసరపు రక్తపాతం లేకుండా, బంధువులందరూ నశించిపోవలసిన అవసరం లేకుండా సంధి జరగాలని మా అన్నగారు కోరుకుంటున్నారు. అది జరగాలని నేను కూడా అపేక్షిస్తున్నాను కృష్ణ అన్నాడు. ఇదేమిటి? భీముడు కూడా ఇంత నీరసపడితే, భీముడు కూడా సంధినే బలపరిస్తే, భీముడు కూడా ఇచ్చిన దాంతో సరిపెట్టేసుకుందాం అనుకుంటే, నిప్పే చల్లారిపోతే ఇక రేపు యుద్ధం వస్తే పౌరుషంతో వెళ్ళేవాడెవరు? సంధి పొసగదన్న విషయం స్పష్టంగా తెలుసు కృష్ణ పరమాత్మకి. ఎందుకు పొసగదు అంటే యువతలవాడి సమర్థత వలన కాదు, అవతలవాడి మూర్ఖత్వం వలన పొసగదన్న విషయం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి భీముడు ఇప్పుడే ఏదో ఇచ్చింది చాలే అని మనసు సరిపెట్టుకుని అంత నీరసపడిపోయి అంత నిరుత్సాహంగా ఉండి అలా మాట్లాడితే రేపొద్దున యుద్ధానికి ఏం పెడతాడు? అందుకే ముందు భీముని యందు పౌరుషాన్ని రెచ్చగొట్టి తర్వాత వెళ్ళాలనుకున్నాడు కృష్ణుడు. అని భీముడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అనుటయు పిన్ననవ్వునగి అంబుజనాభుడు వల్కు ఎన్నడున్ వినవిని భీమపాలుగడు వింతలు వింటిమి మాట. అగ్గి చలనగుట భూరి భూధరము లాఘవముందుటగాది ఇవ్విధంబున ఇతడిపుడు మార్దవమునొందుట ఇంకిట చెప్పనీటికిన్ అన్నాడు. ఏం ఆశ్చర్యం అని ఒక చిన్న నవ్వు నవ్వి కృష్ణ పరమాత్మ, అసలు ఎన్నడున్ వినవిని భీముపాలకడు వింతలు వింటిమి మాట. అసలు భీముడి నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయని కలలో కూడా ఎవరు అనుకోరు. ఇంత మెత్తగా మాట్లాడటమా, ఇంత మెల్లగా మాట్లాడటమా? అవునులే, సంధి కుదిరితే మంచిది, యుద్ధం ఎందుకులే, మా అన్నగారు చెప్పిందే నిజంలే అని పలకడమా? నాకు భీముడి మాటలు వింటుంటే ఒక అనుమానం వస్తోంది. అగ్నిహోత్రం కూడా చల్లగా ఉంటుంది ఆ లోకంలో? బ్రహ్మాండమైనటువంటి పర్వతం దూదిపింజంత తేలిగ్గా కూడా ఉంటుందా? భీముడి నోటి వెంట ఇటువంటి మాటలు కూడా వస్తాయా అని నాకు ఇదేదో చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. భీముడా, నీ యొక్క పౌరుష ప్రతాపాలన్నీ మరిచిపోయినట్టున్నావు, చేసిన ప్రతిజ్ఞలన్నీ వెనక్కి పెట్టినట్టున్నావు, శాంతివచనాలు పలుకుతున్నావే అని వెరపెట్టిదియో ఎన్నడు ఎరుగని నీ ఎట్టివానికెవరుకో ఈ పిరికితనమింత అలవడ గరిపిన వారనుచు శౌరి కలకల నవ్వెన్. అసలు భయం అంటే ఏమిటో తెలియని వాడివి కదా భీమా నువ్వు. అటువంటి వాడివి మొట్టమొదటిసారి జీవితంలో భయపడుతున్నావే. యుద్ధం అంటే కొంచెం భయంగా ఉన్నట్టుంది. ఎందుకు వచ్చిన గొడవ
యుద్ధానికి వెళ్ళడం ఎందుకు? అవతల భీష్ముడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు, కర్ణుడు ఉంటాడు, దుర్యోధనుడు ఉంటాడు, దుశ్శాసనుడు ఉంటాడు. ప్రతిజ్ఞలంటే చేశాం కానీ నిజంగా వెళ్ళి యుద్ధం చేయడం అంత తేలికేమిటి అని అనుకుంటున్నావా ఏమిటి మనసులో? ఇప్పుడు నీ నోట వినపడనటువంటి పిరికి మాటలన్నీ వినపడుతున్నాయో? ఈ పిరికితనం ఇంత ఎలవడ గరిపిన వారనచు నీకింత బాగా పిరికితనం నేర్పినవాడు ఎవరయ్యా భీమసేన అని శౌరి కలకల నవ్వెన్. కృష్ణ పరమాత్మ పకపకా నవ్వాడు. తన మాటల చేత ఎప్పుడు కార్యాన్ని ఎలా సాధించుకోవాలో, ఎవరిని ఏ స్థితిలో సిద్ధంగా ఉంచుకోవాలో కృష్ణుడికి తెలుసు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.